V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కొందరు మహానుభావులు జాతిని ఏకం చేయడానికి కాశీ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్రలు చేశారని చదువుకున్నాం. కానీ ఇప్పుడు మనం భారత జోడో యాత్ర పేరుతో చూస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీ చేయని అతి పెద్ద పాదయాత్ర. ప్రపంచ చరిత్రలో 8000 కిలోమీటర్ల మావో లాంగ్ మార్చ్ మాత్రమే సుదీర్ఘ పాదయాత్ర. కానీ దానికి భిన్నమైన సందర్భం, విభిన్న చరిత్ర ఉంది. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ కలుపుకుపోతున్నారు. ఇంతవరకు తన మీద చాలామంది వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను పటాపంచలు చేస్తూ జోడో యాత్రకు సాగుతుండడం అభినందించదగిన విషయమే. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు చేసిన విధంగా ఈనాడు రాహుల్ గాంధీ యాత్రకు కూడా అన్ని రాష్ట్రాల ప్రజల నుండి స్పందన వస్తోంది. ఈ స్ఫూర్తి ఇలాగే ఉండాలని కోరుకుంటూ V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ పార్టీ 2022 ఆగస్టు 23న AICC ప్రధాన కార్యాలయంలో లోగో, ట్యాగ్లైన్, వెబ్సైట్ ప్రారంభంతో భారత్ జోడో యాత్రకు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 3570 కిలోమీటర్ల పొడవైన 150 రోజుల నాన్ స్టాప్ యాత్రగా నిలవనుంది. ఇది కన్యాకుమారి నుండి ప్రారంభమై శ్రీనగర్ వరకు పూర్తిగా కాలినడకన సాగుతుంది. అక్టోబర్ 2022 నాటికి యాత్ర 1000 కిలోమీటర్లు దాటింది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకి 1983లో భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ చేసిన సుదీర్ఘ భారత్ యాత్రకి మధ్య అనేక పోలికలున్నాయి. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో యువకులతో ఇంటరాక్షన్ నిర్వహించి పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని, వారికి ఉపాధి కల్పించే వ్యూహం ఉందని హామీ ఇవ్వడం అనేది మంచి పరిణామం. రాహుల్ గాంధీ యాత్ర ద్వారా విభజన రాజకీయాలు, పెరుగుతున్న నిరుద్యోగం, రైతులు, ఇతర బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై గలం విప్పుతున్నారు. ఇది కాంగ్రెస్కు మళ్లీ ప్రజల్లో ఆదరణ ఏర్పడడానికి కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇంతవరకు తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా ప్రచారం కోసం 56,000 మంది నమోదు చేసుకున్నారని, వారిలో 42,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వారిలో 1800 మందికి పార్టీ వసతి కల్పించింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో విజయవంతంగా పూర్తి చేసుకున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 4వ రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది. 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో యాత్ర తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసింది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అపారమైన త్యాగం చేసింది. అక్టోబర్ 24వ తేదీ నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో సాగనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పాదయాత్రను సక్సెస్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 13 రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటన ఏ నియోజకవర్గంలో సాగనుంది, నేతలు ఎవరెవరు పాల్గొనాలి అన్న అంశంపై ఫైనల్ లిస్ట్ని కూడా రెడీ చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రను సక్సెస్ చేయడం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మిగతా సందర్భాల్లో TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చిరుబుర్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లు కూడా ఈ జోడో యాత్ర వల్ల పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మొత్తం 4 లోక్సభ, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగనుంది. అయితే ముందుగా 13 రోజుల పాటు యాత్ర సాగుతుందని అనుకున్నా తెలంగాణలో కీలక ప్రాంతాలను కూడా కవర్ చేసేందుకు 15 రోజుల పాటు సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ అయితే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి దక్కే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ అయితే ఆ మైలేజ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి లాభం చేకూరుస్తుంది. అయితే TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాత్రమే పాదయాత్ర సక్సెస్ ప్రతిఫలం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తే మాత్రం రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఫెయిల్ అవుతుంది. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రలో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పునర్జీవమే లక్ష్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
चली भारत जोड़ो यात्रा चली 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 भारत जोड़ो यात्रा चली चली चली